అందరికీ నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈరోజు మనం 25వ అధ్యాయంలో ఏముందో తెలుసుకుందాం. అంబరీషుని యొక్క కథ అన్నది మొదలైంది కదా. అయితే మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? అంబరీషుడు ఎంతో భక్తి శ్రద్ధలతో తాను ఏకాదశి వ్రతం చేయటము, అలాగే ద్వాదశి ఘడియలు అన్నవి అవి వెళ్ళిపోకముందే భోజనం చేయటము, బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టాడు. కానీ అదే సమయంలో దూర్వాస మహాముని వచ్చారు కాబట్టి వారిని కూడా భోజనానికి ఆహ్వానించి ఆ తర్వాత వారితో పాటు లేకపోతే వారు తిన్న తర్వాత భుజిద్దాం అని అనుకున్నారు. కానీ ఈలోపు ఆయన అర్ఘ్యం ఇవ్వాలని, స్నానం చెయ్యాలని ఆయన బయటికి వెళ్ళిపోయి ఇంకా రాలేదు. ఈ సమయంలో ఏం చేయాలి? మరి ద్వాదశి ఘడియలు అన్నవి వెళ్ళిపోయినట్లయితే ఏకాదశి వ్రత ఫలితము అన్నది అది దక్కదు. అంటే కేవలం ఏదో పుణ్యం సంపాదించుకోవటం అని కాకుండా అప్పట్లో ప్రతి ఒక్కరూ కూడా అంటే మానవ ధర్మము, మనిషి అన్న తర్వాత కొన్ని వ్రతాలను ఖచ్చితంగా ఆచరించాలి, కొన్ని నియమాలను పాటించాలి అని ఉంటూ ఉండేది. అందుకే అందులో ఒకటి పరమ పవిత్రమైన ఏకాదశి వ్రతం. మరి ఇది చెయ్యకుండా ఎలా ఉంటాను? మరి అది చేసినట్టు అది లెక్కలోకి రాదు. అలాగని భోజనం చేసేస్తే మరి పిలిచిన అతిథికి భోజనం పెట్టకుండా నేను చేయటం అన్నది మహాపాపం. అందులోనూ ఇలా ద్వాదశి వ్రతం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి చేసుకోవడానికి ఖచ్చితంగా ఇతరులకు పెట్టి మాత్రమే తినాలి. ఇలా ఆలోచిస్తున్న సమయంలో అక్కడ ఉన్న పెద్దలని లేకపోతే పండితులను వీళ్ళందరినీ అడిగిన తర్వాత వాళ్ళు కూడా సంశయంలో పడిన తర్వాత మొత్తానికి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. కేవలం జలం అన్నది నేను స్వీకరిస్తాను అనే నిర్ణయానికి వస్తారు అంబరీషుడు. ఇలా ఏదో ఒకటి స్వీకరించి, ఎందుకు అంటే ఏకాదశి వ్రతం అంటే మనం చెప్పుకున్నాం చాలా కఠినమైనది, అంటే నిర్జల వ్రతం అన్నది చెయ్యాలి. జలం కూడా స్వీకరించకూడదు అనమాట. దశమి రోజు రాత్రి ఏమి తినకుండా అప్పటి నుంచి కూడా ఏకాదశి రోజంతా కూడా నీళ్లు కూడా ముట్టుకోకుండా ద్వాదశి రోజు అప్పుడు ద్వాదశ ఘడియలు వెళ్ళిపోకముందే భోజనం చేయటం అనమాట. అందుకని సరే ఏదో ఒకటి నీరు పుచ్చుకున్నట్లయితే ఇప్పుడు ఈ వ్రతం ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేసిన లెక్క కూడా వస్తుంది. అలాగే భోజనం చేయలేదు, ఎదురు చూస్తాను, మహర్షి వచ్చిన తర్వాత భోజనం చేస్తాను, ఇలా కూడా సరిపోతుంది. అటు మహర్షిని అవమానపరిచినట్టు ఉండదు, ఇటు నేను నా ధర్మాన్ని కూడా నిర్వర్తించినట్టు ఉంటుంది అని కొద్దిగా జలం స్వీకరించాట అంతే. అయితే ఇలా జ్వలం స్వీకరించారో లేదో అప్పుడే వచ్చేశాడు దూర్వాస మహాముని. వచ్చిన తర్వాత ఆయనకి మామూలుగానే చాలా కోపం అని అంటూ ఉంటారు కదా, మనం కథల్లో వింటూ ఉంటాం. అయితే అలా దూర్వాస మహామునికి చాలా కోపం వచ్చింది. అసలు నువ్వు ఇలాగైనా ఒక బ్రాహ్మణుణ్ణి నువ్వు అంటే గౌరవిస్తావు? ఇదేనా నీ ప్రవర్తన? పైగా విష్ణు భక్తుడివి అని అంటున్నావు కదా, విష్ణు భక్తుడు ఇలాగా ఉంటాడు, ఇలా ఉండకూడదు కదా, అందరిలో పరమాత్మను చూడాలి కదా, మరి నా గురించి తెలిసి కూడా నాలో నీకు పరమాత్మ కనిపించలేదా? ఇంతగా అవమానిస్తావా? నేను రాకుండా నువ్వు ఈ ద్వాదశి వ్రతాన్ని పూర్తి చేస్తావా అంటూ తాను ఇంకా కోపంతో నానా మాటలు అంటాం మొదలుపెట్టారు. ఇప్పుడు అంబరీషుడు ఎంతో భయంతో వణికిపోతున్నాడు. అయితే సరే నేను చేసినది తప్పు అయితే నన్ను క్షమించండి, ఎందుకు అంటే ఇంతకు మించి నాకేమీ తోచలేదు. కారణం ఏమిటి అంటే ఏకాదశి వ్రతం చేస్తున్నాను, ద్వాదశి ఘడియలు అన్నవి వెళ్ళిపోక ముందే కదా నేను భుజించాలి. మరి ఈ నియమం అందరికీ తెలిసిందే. అటువంటి సమయంలో మీరు ఎప్పటికీ రాలేదు, మీరు రావడం లేదు, అలాగే ఈ ద్వాదశి ఘడియలు అన్నవి వెళ్ళిపోతున్నాయి కాబట్టి కేవలం జలం మాత్రం స్వీకరించాను, నేను భోజనం చెయ్యలేదు. అందుకని మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి శాంతించండి, మీరు భోజనం చేసిన తర్వాతే నేను భోజనం చేస్తాను అని ఎంత చెప్పినా అస్సలు వినేది ఇంట్లో లేరు. అంటే కోపం ఒక్కసారి మనిషిని పట్టుకున్న తర్వాత ఆ కోపాన్ని మనం విడిచిపెట్టడం అంత తేలికైన విషయం కాదు. ఆ సాధన కూడా చాలా ముఖ్యం. కోపం వచ్చిన వాళ్ళు ఆ సమయంలో చాలా అంటే నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది నేను ఎందుకు ఇంత కోపంతో ఇలా ప్రవర్తించాను అని. కానీ దాన్ని నియంత్రించుకోవడం కొద్దిగా కష్టం. అలా కోపంలో ఆయన ముఖ్యంగా అహంకారంతో నేను వచ్చాను, నన్ను విడిచిపెట్టి నాకు అవమానం జరిగింది అనేటట్టుగా, సరేలే మరి నాది కదా తప్పు,
అనే భావన మాత్రం లేదు. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం అతిథులుగా వెళ్ళిన తర్వాత నచ్చినట్టుగా మనం ఏదో ఒక సమయానికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు పాపం మన కోసం అలా ఎదురు చూసి ఆకలితో ఉండటం, ఆ తర్వాత మనం ఎప్పుడో వెళ్ళి వాళ్ళు పాపం ఆకలితో మనకి పెట్టి వాళ్ళు తినటం అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు పిలిచిన తర్వాత ఎంత అతిథి దేవో భవ అయినా కూడా మనకి నచ్చినట్టుగా మనం అక్కడికి వెళ్ళకూడదు. ఆ సమయానికి వెళ్ళి వాళ్ళకి కూడా మనం ఆనందాన్ని కలిగించాలి. ఇక్కడ దూర్వాసో మహర్షిది కదా తప్పు, కానీ ఆయన ఆ తప్పు ఎలాగో తెలుసుకోవట్లేదు, పైగా ఈయన మీద కోపం. అయితే ఇప్పుడు ఇక్కడితో అయిపోయిందా, నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయి ఉంటే వేరేగా ఉండేది కథ. కానీ అలా కాదు కదా, అక్కడ ఉండి ఎంత కోపంతో ఎన్నో మాటలు అంటూ శపించాడు కూడా. అయితే ఏంటి ఆ శాపం అంటే కేవలం ఒక జన్మలో అని కాదు, ఆయన 10 జన్మల గురించి శాపాలు ఇచ్చేస్తున్నట్ట. ఇవన్నీ కూడా మనకి కార్తీక పురాణంలో 25వ అధ్యాయంలో కనిపిస్తాయన్నమాట. ఆయన అంటాడు, నువ్వు మళ్ళా జన్మలో చేపగా పుట్టు, ఆ తర్వాత అంటే ఇంకొక 2వ జన్మలో నువ్వు తాబేలుగా పుట్టు, ఆ తర్వాత నువ్వు వామనుడిగా పుట్టు, అలాగే నువ్వు సింహంగా పుట్టు, అలాగే నువ్వు ఒక రాజుగా పుట్టు, కానీ రాజు అవుతావు కానీ సింహాసనం ఉండదు, రాజ పదవి ఉండవు, ఎన్నో అవమానాలు కష్టాలు అలా ఉండు. ఆ తర్వాత నువ్వు ఒక బ్రాహ్మణుడిగా పుడతావు, కానీ చాలా మూఢుడైనా లేకపోతే క్రూరత్వంతో ఉన్న బ్రాహ్మణులు అంటే చాలా సాత్విక ఆలోచనలతో తృప్తితో ఉండాలి, క్రూరమైన ఆలోచనలతో ఉండకూడదు. కాబట్టి క్రూరత్వంతో ఉండకూడదు. నువ్వు బ్రాహ్మణుడిగా పుడతావు కానీ క్రూరత్వంతో ఉంటావు. ఇలా నచ్చినట్టుగా ఆయన నువ్వు పందిలా పుట్టు, ఇది ఏది అని చెప్పి ఇలా 10 జన్మల వరకు కూడా నువ్వు ఇలాగే ఉంటావు అని ఇక్కడతో మళ్ళీ ఆగకుండా, అంటే కోపం ఎంతవరకు తీసుకుని వెళుతుంది అన్నది చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం బహుశా ఇంకొక కథ ఉండదేమో. ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఇన్ని శాపాలు ఇచ్చేసిన తర్వాత ఎడమ కాళ్ళతో ఈ అంబరీషుని యొక్క శిరస్సు పైన పాదం పెట్టి గట్టిగా ఒక్క తాపుతంతట. నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడిన అంబరీషుడు, ఆయనకి అవసరం లేదు, ఆయన కదా చక్కగా వ్రతం చేసుకున్నాడు, ఆయన పద్ధతిని పాటించాలి కాబట్టి పాపం కేవలం జలం మాత్రం స్వీకరించారు. కానీ ఇక్కడ మహర్షి ఉన్నారు, ఆయనకి ఎప్పుడు నేను అవమానం చెయ్యకూడదు, ఇది కూడా నా ధర్మం, గృహస్థు ధర్మం ఏమిటి, ఇంకొకరికి పెట్టి మాత్రమే తినాలి. అప్పట్లో అలా ఉండేది. అందుకే అప్పట్లో ఇంటి దగ్గరికి ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవారట. అప్పట్లో అలాగే బయట అంటే అన్నం లేక బాధపడిన వాళ్ళు వస్తూ ఉండేవారు, వాళ్ళకి ఓపిక మీద పెడుతూ ఉండేవారు. కేవలం మిగిలిపోయిందన్నది కాదు, ఖచ్చితంగా వాళ్ళకి కొద్దిగా తీసి పక్కన పెడుతూ ఉండేవారు. అలా ఎవరు రాని పక్షంలో ఒక ముద్ద పక్కన పెట్టి అన్నీ వండుకున్న పదార్థాలు, పప్పు అయితే పప్పు, పులుసు, కూర, పచ్చడి ఏదైనా అన్నీ ఒక దగ్గర పెట్టి దాన్ని ఒక పిడచల చేసి అది మేడపైనో పిట్టగోడలు అంటారు కదా, అలా గోడలపైనో పెట్టేవారు. కాకులు కానీ అంటే ఇది కేవలం అదేదో తద్దినాలు లేకపోతే పితృకార్యాలప్పుడు అని కాదు, ప్రతిరోజు కూడా ఒక ముద్ద తీసి పక్కన పెట్టేవారు. తినక ముందు అది తీసి పక్కన పెట్టి ఆ తర్వాత అది బయట పెట్టేవారు. చీమలు కానీ లేకపోతే పురుగులు, పక్షులు ఏవైనా తింటాయన్నమాట. ఈ అలవాటు ఉండేది. ఇతరులకు పెట్టి మాత్రమే తినాలి. ఇది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే వర్తించింది అని కాదు, ఇది గృహస్థుడికి, అంటే గృహస్థ ఆశ్రమంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది అని ఉండేది. ఇప్పుడు ఈ అలవాటు మనకి కనిపించదు. అయితే మరి ఈ ధర్మం కూడా పోకుండా నేనైతే చాలా జాగ్రత్త పడ్డాను. అయినా ఒకవేళ అంటే నేను ఏదైతే ఈ ఆలోచన చేశానో ఇది తప్పై ఉంటే ఖచ్చితంగా నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా నేను ఇలాగా నిర్ణయాలు తీసుకోను, కానీ మీరు ఇలా కోపంతో ఉండవద్దు, రండి భోజనం చేయండి అని ప్రాధేయపడుతున్నా, పదే వేడుకుంటున్నా దూర్వాస మహర్షికి దయ అన్నది రాలేదు. అసలు ఏం చెప్తున్నాడో వింటే కదా, పూర్తిగా వినకుండా నచ్చినట్టుగా ఆయనకి కోపం వచ్చింది. అయితే ఇక్కడ అహంకారము అన్నది ఒకటి ఉంటుంది. ఒక పదవిలో ఉన్నప్పుడు మనకి కొన్ని శక్తులు ఉన్నప్పుడు, నాకు ఇన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి దీన్ని నేను ఎలా ప్రదర్శింపచేస్తాను అవతల వాళ్ళని బాధ పెట్టడానికి అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనకి తెలుసు మనకు ఆ శక్తులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా చేసావా, నీ పని అయిపోయింది నా చేతుల్లో అనేటట్టుగా మనిషి ప్రవర్తన ఉంటుంది. వాళ్ళు ఒక స్థాయిలో ఉన్న తర్వాత, అది బహుశా బాగా విద్యావంతులు కావచ్చు, ఉన్నత స్థాయిలో ఉండవచ్చు, పెద్ద ఉద్యోగం చేయవచ్చు, బోళ్ళంత ధనం ఉండవచ్చు, ఇలా వీటిని అడ్డం పెట్టుకుని నాతో పెట్టుకుంటే లేకపోతే నాకు కోపం తెప్పిస్తే ఇగో వీటిని నేను ఆయుధాలుగా వాడతాను అనేటట్టుగా
మనిషి ప్రవర్తన ఉంటుంది. ఇదే కదా మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. అలా దూర్వాస మహర్షి ఆయనకున్న శక్తులు బోల్డని. ఆయన శపించారు అంటే ఇక అవతల వాళ్ళు తప్పించుకోలేడు, భగవంతుడు కూడా ఏం చెయ్యలేడు. అందుకే ఆయన ఇన్ని శాపాలు అంటే 10 జన్మల వరకు నువ్వు పంది వైపు, నువ్వు చేప వైపు ఇన్ని చెప్పిన తర్వాత కూడా, కాళ్లతో తన్నిన తర్వాత కూడా ఇంకా ఆయన ఆగలేదు. ఏం చేశారు? అయితే ఈ ఏం చేశారు అన్న వర్ణన ఏదైతే ఉందో ఇది మనకి భాగవతంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కార్తీక పురాణంలో పెద్దగా దీని వర్ణన ఉండదు, కానీ మనం భాగవతంలో ఉన్న విషయాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. ఎందుకు అంటే కథ ఒకటే కాబట్టి. అయితే ఈ దూర్వాస మహాముని తనలోంచి ఒక శక్తిని బయటికి తీసుకొచ్చేట. ఒక రూపంతో వచ్చింది ఒక ఆకృతి, దాన్ని కృత్య అంటారు. కృత్య. అయితే ఈ కృత్య ఒక భయంకరమైన రూపం, ఒక రాక్షసుడు అని మనం అనుకోవచ్చు. ఈ రూపం ఏం చేయటానికి వచ్చింది అంటే కలిసి భోజనం చేయటానికి రాలేదు. ఈ రూపాన్ని అంబరీషుడి మీదకి విడిచిపెట్టాడు, వెళ్ళి చంపేయి అని. అంటే అంత కోపం. భోజనానికి పిలిచిన తర్వాత ఈయన ఆలస్యంగా వెళ్ళిన తర్వాత ఆయన కేవలం జలం పుచ్చుకున్నందుకు ఇన్ని శక్తులు ఉపయోగించాలా? శాపాలు ఇచ్చేసి తన్ని ఎన్నో మాటలు అని ఆ తర్వాత ఆఖరికి చంపేసే ప్రయత్నం కూడా. ఎవరు క్షమిస్తారు? అంబరీషుడు క్షమించాడు, కానీ భగవంతుడు క్షమించడుగా. ఇప్పుడు ఇలా ఈ కృత్య అన్నది అంబరీషుడి మీదకి వచ్చిందనమాట, అంటే చంపేయటానికి. అంబరీషుడు మళ్ళీ తిరిగి యుద్ధం చేసే ప్రయత్నం కూడా చెయ్యలేదు. అంటే ఏదైనా పైకొచ్చినప్పుడు అంత వీరుడు కాడా అంటే వీరుడే. ఆయన తలుచుకుంటే ఆయన కూడా ఏదో యుద్ధం చెయ్యొచ్చు, లేకపోతే తప్పించుకునే ప్రయత్నం చెయ్యొచ్చు, తిరుగుబాటు చెయ్యొచ్చు, కానీ ఏమీ చెయ్యలేదట. గౌరవాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటే మహర్షి లోపల నుంచి వచ్చిన శక్తి, మహర్షి ఉపయోగించిన శక్తి. నేను లొంగిపోతాను, నేను గౌరవాన్ని ఇస్తాను అని 2 చేతులు జోడించి నమస్కారం చేసి లొంగిపోయి తాను నిత్యం నమ్ముకుంటున్న శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు. స్వామి, ఇప్పుడు ఏమిటి నాకు ఈ పరీక్ష అంటే నేనైతే తప్పు చెయ్యలేదని నాకు అనిపిస్తోంది, కాబట్టి నువ్వే రక్షించాలి అనేటట్టుగా ఆయన కేవలం గౌరవంతో ఆ కృత్య వచ్చి మీద పడిపోతున్నా నేను ఇక చచ్చిపోతాను అని తాను ఆ అవస్థకి వెళ్ళిపోయినా చక్కగా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటున్నాడు. ఇప్పుడేమైంది అంటే సుదర్శన చక్రం అన్నది అమాంతంగా వచ్చింది. అలా వచ్చిన సుదర్శన చక్రం ఈ కృత్యని, ఈ భయంకరమైన కృత్యని పూర్తిగా అది ముక్కలు ముక్కలు చేసేసింది. సుదర్శన చక్రం అంటే చక్రానికి ఉన్న శక్తి మామూలుగా కాదు కదా, అది పూర్తిగా అంతం చేసేసింది. అలా అంతం చేసేసిన తర్వాత ఊరుకోకుండా ఈ సుదర్శన చక్రం ఇప్పుడు దూర్వాస మహాముని వెనక 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 పడుతోంది. ఆయన భయపడిపోయాడు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన ఉద్దేశం ఏమిటి? కేవలం మహారాజు ఒక మనిషిగానే చూస్తున్నాడు. సాధారణమైన మనుషులకి అన్ని శక్తులు ఉండవు కదా, అతీతమైన శక్తులు. మహర్షులు అంటే వాళ్ళు తపస్సులు చేసుకుని పొందుతారు. అందుకని ఇప్పుడు నా శక్తి ఎక్కువ కాబట్టి ప్రదర్శింపచేస్తాను అని అనుకున్నాడు. ఇప్పుడు ఇంతకు మించిన శక్తి ఒకటి ఉందిగా, సుదర్శన చక్రం. దాన్ని ఎలాగా ఇచ్చేయాలి అంటే ఎదుర్కోవాలి. ఇప్పుడు ఈ సుదర్శనుడు మీదకి వస్తున్నాడు. ఎవరి మీదకి అంటే దూర్వాసుని మీదకి. ఇప్పుడు ఆయన తప్పించుకుంటున్నాడు. ఆయనకి ఇప్పుడు ఈ ప్రమాదం అన్నది చుట్టుకుందనమాట. ఆయన ఏం చేస్తున్నాడు? అటు ఇటు పరిగెడుతున్నాడు. ఎంత పరిగెడితే మాత్రం అక్కడ ఉన్నది మనిషా కాదు కదా, సుదర్శన చక్రం. ఎక్కడికి వెళ్ళినా కూడా విడిచిపెట్టదు. అందులోనూ ఆ వేగం, ఆ భయంకరమైన తేజస్సు అసలు చూస్తేనే భయం వేస్తుంది. ఇంత చాలా శక్తితో, కోపంతో, అహంకారంతో ఊగిపోయిన దూర్వాస మహర్షి ఇప్పుడు భయంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేసాడు. దూర్వాసునికి ఎన్నో వరాలు ఉన్నాయి, ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆయన ఏ లోకానికైనా వెళ్ళిపోగలుగుతారు. అందుకే ఆయన ఇక్కడ ఉన్న మనుషులు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా అంబరీషుడు ఎలాగో రక్షించడు తెలుసు, కానీ బయటకు ఎక్కడికి వెళ్ళినా రక్షించండి, రక్షించండి, కాపాడండి అంటే ఎవరు కాపాడతారు? అక్కడ ఉన్నది సుదర్శన చక్రం కదా, ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఏమనుకున్నారు, ఇక్కడ భూలోకంలో ఎవరు కాపాడలేరు, పైలోకాలకే వెళ్ళిపోతాను, అక్కడ సత్యలోకం ఉంది, కైలాసం ఉంది. అయితే సుదర్శన చక్రం అన్న వెంటనే అందరికీ తెలుసుగా, శ్రీ మహావిష్ణువే పంపించి ఉంటారు. మరి ఎవరితో అయితే మనకి కొద్దిగా శత్రుత్వం ఉందో, ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతామా క్షమించండి అని? మళ్ళీ అహంకారం అడ్డొస్తుంది కదా. అందుకే వాళ్ళ దగ్గర నుంచి రక్షణ కోరుకోవడానికి వేరే వాళ్ళని మనం పట్టుకుంటాం. కాబట్టి అలాగే దూర్వాస మహర్షి ఆయన ఏ లోకానికైనా వెళ్ళిపోగలుగుతారు, ఆ శక్తి ఆయనకుంది, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఆయన్ని ఆపేవారు ఎవరు లేరు. అంటే ఆయన ముందుగా సత్యలోకానికి వెళ్ళిపోయారు. అక్కడ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి గబగబా నాకు ఈ సుదర్శనుడు వెంటాడుతున్నాడు, కాబట్టి ఎలాగైనా మీరు నన్ను రక్షించండి, కాపాడండి అని వేడుకుంటున్నట్ట. అయితే ఇలా ఇంతవరకు మనకి ఈ 25వ అధ్యాయంలో ఉంటుంది.
ఏ కోపంతో అయితే, అహంకారంతో అయితే ప్రవర్తించాడో దానివల్ల ప్రమాదం అన్నది అతనికే. అంటారుగా, తన కోపమే తన శత్రువు అని ఇక్కడ నిరూపణ అవుతుందన్నమాట. కాబట్టి ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నారు, ఏం జరిగింది తర్వాత అధ్యాయాల్లో మనకి కనిపిస్తుంది. వాటి గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.